ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నేడు వాయుగుండంగా మారనుంది అల్పపీడనం. అయితే ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ నెల 27 నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. 28 లేదా 29 తెల్లవారుజామున తీరం దాటనుంది ఈ తుఫాన్. అయితే ఏపీ వైపు ఇప్పుడు మంతా తుఫాన్ దూసుకొస్తుంది. ఏపీలోనే మంతా తుఫాన్ తీరం దాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏపీకి ఇప్పుడు తుఫాన్ ముప్పు తప్పదని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి అక్కడ ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తెలంగాణలోని 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు అతలాకుతలమవుతుండగా తాజాగా మరో తుఫాన్ రాష్ట్రాన్ని తాకనుంది. ఈ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది శనివారానికి వాయుగుండంగా మారుతుందని, 26వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని, 27వ తేదీ ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది తుఫానుగా మారితే మంతా తుఫాన్గా ఐఎండీ నామకరణం చేయనుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే 5 రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇవాళ అంటే శనివారం కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎండీ ప్రఖార్ జైన్ తెలపడం జరిగింది. అయితే రేపు గుంటూరు, అలాగే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వర్షం పడే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షం పడే సమయంలో ప్రజలు బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వర్షం పడే సమయంలోనూ ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద హోల్డింగ్లు ఉన్న ప్రదేశాలు, విద్యుత్ స్తంభాల వద్ద ఉండదని, వర్షం పడే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు.